హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు ఎగ్లెస్ కేక్ ఎంతో స్పంజీగా మరియు టేస్టీగా ఉండే కేకు చేసి చూపిస్తాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ మైదా వేసుకొని అందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అది వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ షుగర్, 1/2 కప్ కర్డ్, 1/4 కప్ ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టిన దాన్ని మనం పిండి రెడీగా పెట్టుకున్నాం కదా, అందులోకి బ్యాటర్ అంతా వేసుకొని అలాగే సరిపడినంత పాలు వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కేక్ టిన్ ఉంటుంది కదా, కేక్ దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ టిన్ తీసుకొని బటర్ పేపర్ ఒకటి వేసుకొని ఆయిల్తో మొత్తం టిన్ అంతా గ్రీస్ చేసుకొని ఈ బ్యాటర్ అంతా ఆ కేక్ టిన్లో వేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఆ 10 మినిట్స్ తర్వాత మన కేక్ టిన్ ఏదైతే ఉందో అది అందులో పెట్టి ఒక 30 to 35 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే అది క్లీన్గా వస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ టిన్ తీసి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి కేక్ ఎంత స్పంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. అంతేనండి, ఎంతో సింపుల్గా మరియు టేస్టీగా ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.